నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను అనుష ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖలోని హనీ ట్రాప్ ఘటన వెలుగులోకి వచ్చింది ఓ యువతి ఎన్ఆర్ఐ టార్గెట్ గా హనీ ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఇన్స్టా పరిచయం చేసుకొని మాటలతో కవ్వించి ఆపై తన సహచరులతో కలిసి బంధించి బ్లాక్మెయిల్ చేసిందని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని లేదంటే పోలీస్ కేసు పెడతానని బెదిరించిందని పోలీసులు తెలిపారు జాయి జెమియా అనే మహిళ యువకులను ట్రాప్ చేస్తుందని సిపి బర్చి వెల్లడించారు ఒక ముఠా అంతా పథకం ప్రకారమే ప్లాన్ చేస్తుందని నిందితురాలు జాయ్ జెమియాకు కూడా శిక్షణ తీసుకుందన్నారు యువకుల్ని ఎలా ట్రాప్ చేయాలి ఎలా మత్తు ప్రయోగించాలి వీడియోలు తీసి ఎలా బ్లాక్మెయిల్ చేయాలని ముఠా శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించారు దీని వెనుక ఎవరున్నారో తెలుసుకునే పనిలో ఉన్నామని తెలిపారు అన్ని ఆధారాలను సేకరించి నిందితులందరినీ అరెస్ట్ చేశాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని సిపి చెప్పారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ అనూష విశాఖ భీమిలి పోలీస్ స్టేషన్ లో హనీ ట్రాప్ కేసు ఒకటి ఈ రోజు నమోదైనట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా జోమ్ అనే అమ్మాయి చాలా మందిని కూడా హనీ ట్రాప్ చేసినట్లు తెలుస్తుంది దుబాయ్ లో ఉన్నటువంటి ఓ ఎన్ఆర్ఐని ఆమె ఇదే తరహాలో మోసం చేయడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు అయితే భీమిలి పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది ఈ నేపథ్యంలో హనీ ట్రాప్ కు సంబంధించినటువంటి విషయం వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా జాయ్ అనే అమ్మాయి చాలా మందిని కూడా హనీ ట్రాప్ చేసినట్లుగా తెలుస్తుంది ఇటు విశాఖ సంబంధించి కానీ ఏపీలో చాలా మందిని కూడా ఆమె ట్రాప్ చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఎవరైతే దుబాయ్ కానీ సింగపూర్ కానీ బయట ఉన్నారో వీరందరినీ ట్రాప్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది ఆమె ద్వారా మరికొంతమంది కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇప్పటికే ఇదే ముఠాకు సంబంధించినటువంటి వ్యక్తులను కొంతమందిని కూడా విశాఖ పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వారందరినీ కూడా విశాఖ పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు వీరి వెనక మరికొంతమంది కూడా ముఠా సభ్యులు ఉండే అవకాశం ఉందంటూ కూడా విశాఖ పోలీసులు సిపిఐ అయితే డైరెక్ట్ గా ఈ రోజు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లోనైతే వెల్లడించడం జరిగింది ముఖ్యంగా భీమిలి పోలీస్ స్టేషన్ లో ఏదైతే కేసు నమోదైందో హనీ ట్రాప్ కు సంబంధించి ఈ కేసు వ్యవహారం బయటపడడంతో కందరపాలెంకి సంబంధించినటువంటి మరో వ్యక్తిని కూడా ఈమె హనీ ట్రాప్ చేసినట్లు తెలుస్తుంది అయితే జాయ్ అనే అమ్మాయి ద్వారా కొంతమంది ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా హనీ ట్రాప్ ద్వారా పూర్తిగా వారి వద్ద ఉన్నటువంటి అకౌంట్స్ నుంచి కూడా నగదంతా కూడా కొల్లగొడుతున్నట్లుగా అయితే సిపి వివరాలు వెళ్ళడం జరిగింది అయితే ఇదే అంశానికి సంబంధించి మరికొంతమంది కూడా బాధితులు ఉండే అవకాశం ఉంది ఇంకెవరైనా బాధితులు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయొచ్చు అంటూ కూడా సిపి కమిషనర్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే భీమిలిలో నిన్న సాయంత్రం ఈ కేసు నమోదైనట్లు తెలుస్తుంది అయితే కందరపాలెం పోలీస్ స్టేషన్ లో కూడా ఇటువంటి తరహా కేసు అయితే నమోదైంది ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి కానీ మరికొంతమందిని కూడా జాయ్ అనే అమ్మాయి హనీ ట్రాప్ చేసినట్లు తెలుస్తుంది అయితే ఎవరైతే దుబాయ్ కానీ సింగపూర్ మలేషియా ఉంటారో అటువంటి యువకులను ఎరవేసి హనీ ట్రాప్ ద్వారా వారి అకౌంట్స్ అన్నింటిని కూడా కొల్లగొడుతున్నట్లుగా అయితే పోలీసులు వెల్లడించారు. ఓకే రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ.